మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ప్రతి నెలా మాదిరిగానే జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కొత్తపేట సచివాలయం పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ మేరకు పింఛన్ లబ్ధిదారులు టి చిన్నమ్మ, సుంకర సామ్రాజ్యం ఇళ్లకు వెళ్లి పింఛన్ లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి మరి పింఛన్ నగదును స్వయంగా కలెక్టర్ అందజేశారు. ఈ మంత్ నుంచి కొత్త పెన్షన్ అంటే సార్ స్పౌస్ పెన్షన్ సార్ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే అదే నెలలో వాళ్ళ భార్యకి పెట్టించే విధానం ఈ గవర్నమెంట్ వచ్చింది చేశారు సార్. అప్పుడు ఇంటి వెంటనే తర్వాత నెలలో ఇవి వచ్చేస్తున్నాయి, స్లైడ్ అయిపోతుంది సార్. 17 అదర్స్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఓఏపీ కన్వర్టెడ్ విడో. ప్రతి నెల పెన్షన్ ఇచ్చేవారు ఇంటికి వచ్చి. ఆరోగ్యం బాగానే ఉందమ్మా? మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ప్రతి నెల అందుతుందమ్మా మెసేజ్? టైంకి ఇస్తున్నారమ్మా? కరెక్ట్గా ఇస్తున్నారా? పూర్తి డబ్బులు ఇస్తున్నారా? ఏం పేరు తల్లి మీ పేరు? ఆరోగ్యం అంతా బాగానే ఉందమ్మా? బాగానే ఉందమ్మా? ఏమన్నా హాస్పిటల్ ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, మండల తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర, ఎంపీడీఓ టి సుగుణమ్మ, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సంబంధించి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల స్థానిక మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రతి నెల 1వ తారీఖున మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓఏపీ అంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా ఇతర ఏదైనా లాంగ్ డిసీజెస్తో బాధపడేవారు, బెడ్ రిడన్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వారి ఇంటి గుమ్మం ముందే పెన్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మన నగరపాలక సంస్థలో చూసినట్లయితే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో మొత్తం 35,017 పెన్షన్లు ఉన్నాయి మొత్తం ఎంటీఎంసీ పరిధిలో. దీనికి గాను మనము ప్రతి నెల 16,69,00,000 దీని కింద రిలీజ్ అవుతూ ఉన్నాయి. వీటిల్లో భాగంగా వృద్ధులు, వితంతువులకైతే కనుక 4,000, వికలాంగులకైతే 6,000, అదేవిధంగా ఏదైనా క్యాన్సరు, అదేవిధంగా డయాలసిస్ ఇలాంటి పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి 10,000, 15,000 వరకు కూడా దీంట్లో మెడికల్ పెన్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము మా సిబ్బందిని పెట్టుకొని ప్రతి నెల 1వ తారీఖునే, ఒకవేళ ఆ నెల 1వ తారీఖు కనుక ఆదివారం వచ్చినట్లయితే కనుక మనం ముందు రోజే ఇచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాము. మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు.
అదేవిధంగా మేము ఈ పెన్షనర్స్ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి వస్తాయి. మీ పెన్షన్లు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆ కాల్స్ మొదలవుతాయి. మీరందరూ సావధానంగా ఆ కాల్స్ని విని చక్కగా మీ అందరికీ సంతృప్తికరంగా ఉన్న ఆన్సర్ని చక్కగా ఇవ్వగలరు. దీన్ని మీ యొక్క అభిప్రాయం తీసుకోవడానికి ఉపయోగిస్తారు. అందరూ కూడా మరి మన సిబ్బంది అందరూ ఎండ, వాన, వర్షం అనే చలి అనేది లేకుండా తెల్లవారుజామునే వచ్చేసేసి 6 గంటలకే మొదలుపెడుతూ ఉన్నారు. కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర వచ్చిన ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా మీరు సదభిప్రాయం వెలుబుచ్చగలరని చెప్పేసి దీనికి అవును ఆన్సర్ అయితే 1 నొక్కాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్లు వస్తే 3 క్వశ్చన్లకి 1 నొక్కినట్లయితే కనుక మీరు సంతృప్తికరంగా ఉన్నట్లుగా ప్రభుత్వం వారికి తెలిసింది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాము. మనకి ప్రతి నెల కూడా వృద్ధులు ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే కనుక అదే నెలలో వారి యొక్క భార్య పేరు మీదుగా పెన్షన్ మార్పు జరిగి ఆ తదుపరి నెల మొదటి తారీఖున ఈ యొక్క పెన్షన్ రావటం జరుగుతుంది. ఇది ఆ కుటుంబము ఆ పెన్షన్ తీసుకుంటున్న అతను చనిపోవడంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ఆటోమేటిక్గా స్పౌస్ పెన్షన్ వచ్చేటట్లుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. దీంట్లో భాగంగా ఈ నెల ఎంటీఎంసీ పరిధిలో 17 పెన్షన్లు వచ్చినాయి. వాటిని ఈరోజు కొత్తపేటలో మనం ఒక పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ సౌకర్యం అనేది ఎంతో మనము అభినందించదగ్గ విషయము. మీ యొక్క సౌలభ్యం కోసము అంటే చనిపోయాక విడో పెన్షన్ అని చెప్పేసి మీరు ఎక్కువ రోజులు తిరుగుతూ వీటన్నిటి గురించి లేకుండా జనరల్ రిలీజియస్తో సంబంధం లేకుండా అదే నెల ఆటోమేటిక్గా పెన్షన్ మార్పు అయ్యే విధంగా ఏర్పాటు చేసిన మన ప్రభుత్వానికి మీ అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.